నాకు ఎలా ఉందండి శారీ మూవీ ఎలా ఉంది? బాగుంది. ఎలా ఆ శారీ అనే కాన్సెప్ట్ పెట్టారు కదా, ఏంటి అసలు కాన్సెప్ట్, దేని గురించి స్టోరీ అంటే శారీ ఇప్పుడు డ్రెస్సులు వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది అంటారు కదా, శారీ వేసుకున్నా అవుతుంది. ఇద్దరిది తప్పు ఉంది, ఇద్దరిది తప్పు లేదు. అజయ్ గారి డైరెక్షన్ ఎలా ఉందమ్మా? ఆర్జీవి కాదు డైరెక్టర్, కమల్. ఆయన పర్యవేక్షణ లేదు, పర్యవేక్షణ కూడా లేదు, ఆయన రైటర్ అంతే. ఆయన కథ రాశారు. ఆర్జీవి మార్క్ ఉంటుంది డెఫినెట్ గా. మరి ఆయన ప్రొడ్యూసర్, పర్యవేక్షణ ఉంటుంది, పాటలన్నీ ఆయనే చేశారు. అమ్మాయిని కూడా ఫస్ట్ నుంచి ఫోటో సిరీస్ అదంతా తనే చేశారు. తనే చేశారు. ఇప్పుడు రోజులు మారిపోయినాయి అమ్మ, అసలు వల్గర్ అనే మాట వాడడానికి కూడా లేదు ఎక్కడ నా దృష్టిలో. యూట్యూబ్ అంతా అదే ఉంటుంది. సినిమా అంటే లేడీస్ వెళ్ళడానికి ఆలోచిస్తారు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే అంటే సినిమాకి రాంగోపాల్ అనగానే కొంతమంది మహిళలు ఆలోచిస్తారు, వెళ్ళాలా వద్దా అని ఆలోచించే వాళ్ళు చాలా మంది. అలాంటి వాళ్ళకి పొద్దున్న లేసి యూట్యూబ్ చూస్తారమ్మా, అవన్నీ ఉట్టి మాటలు. నచ్చితే వెళ్తారు, నచ్చకపోతే వెళ్తారు తప్ప. ఏంటమ్మా? ఆర్జీవి సార్ ని ఇంట్లో వాళ్ళు పొగడడం ఎప్పుడు మేము చూడలేదు. సో ఆర్జీవి గారి గురించి మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? హైట్ ఆఫ్ హైట్స్. బ్రదర్ గా ఆయన మీతో ఎలా ఉంటారమ్మా? బ్రదర్ లా ఉంటారు. బ్రదర్, అందరు బ్రదర్స్ ఎలా ఉంటారు అంటే ఆయన ఎమోషన్స్ ని ఎక్కువ చూపిస్తారు. చాలా ఎమోషనల్, చాలా ప్రేమ ఎక్కువ. మరి అంటే అందరికన్నా ఇంకొంచెం ఎక్కువ. ఇన్ జనరల్ ఆర్జీవి ట్రెండ్ మారబోతుందా సారీ సినిమాతో? ఆయన ట్రెండ్ ఎప్పుడు ట్రెండ్ లో ఉంటారు, ఆయనకున్న ట్రెండ్స్ ఎక్కడ లేవు. అర్థం చేసుకోవాలంతే. ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి అందరూ కలిసి చూడాలి, శుభ్రంగా చూడొచ్చు. టోటల్ రివ్యూ ఎంత ఇస్తారు? నేను అంటే నాకు విపరీతంగా అంతా నచ్చేసింది. నేను చూసే విధానం కూడా వేరేగా ఉంటుంది, అందరూ చూసే విధానం వేరేగా ఉంటుంది. రాము సినిమాలు ఎలా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను, అలాగే 5 out of 5. ఓకే. లేడీస్ ని వల్గర్ కాదు, ఇట్స్ జస్ట్ ఏ ఉమెన్ సెంట్రిక్ మూవీ. సో ఉమెన్ అనేది దే ఆర్ ఆల్సో సిటిజన్స్ ఆఫ్ ద వరల్డ్. సో దే హ్యావ్ దేర్ ఓన్ రైట్ టు లివ్ లైఫ్. అంటే రాంగోపాల్ వర్మ అనగానే లేడీస్ ని అదో విధంగా చూపిస్తారు, తనకి ఏవి కూడా పట్టించుకోరు, సెన్సార్ కూడా పట్టించుకోరు అని కూడా కొంత వాదనలు ఉన్నాయి కదా. ఇప్పుడు అలా ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఎలా ఉంది కాన్సెప్ట్? అయినా సెన్సర్ పని సెన్సర్ చేసుకుంటా పోతుంది. రామ్ గోపాల్ వర్మ ఈజ్ అ డైరెక్టర్, ఏజెస్ ఈజ్ అ డైరెక్టర్. సో ఆయనకి ఏం తీయాలో ఏం తీయద్దో అన్ని తెలుసుంటారు. ఈ కానూన్కే బరాబర్ తీస్తాడు ఆయన, ఏం తీసిన. సో ఈ మూవీ ప్రత్యక్షంగా ఇచ్చింది అంటే ఉమెన్ శారీ అనేది ఉమెన్ అటైర్. సో ఉమెన్ అటైర్ అన్నప్పుడు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎప్పుడన్నా వేసుకొని వెళ్తారు, ఎలా అని వెళ్తారు. ఎవరికి వాళ్ళకి హాని చేసే రైట్ ఉండదు. సో ఈ మూవీలో చూపెట్టింది ఏంటంటే ఉమెన్ అనేది ఎప్పుడైనా ఆమె కష్టం వచ్చిందంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ షీ కెన్ టేక్ ఏ డిసిషన్ టు కిల్ ఎనీవన్ అట్ దట్ స్పాట్. సెల్ఫ్ డిఫెన్స్ షీ కెన్ కిల్. సో నో మ్యాన్ హ్యాస్ ద రైట్ టు డిస్టర్బ్ హర్ ప్రైవసీ. వెరైటీ హీరో విలన్ ఒకటే ఉన్నది కొత్తగా. ఇప్పుడు లవ్ చేసుకునే వాళ్ళకి కూడా అమ్మాయిలను ఎలా నమ్మాలి ఎలా నమ్మొద్దు కూడా తెలుస్తుంది, అబ్బాయిలకు కూడా తెలుస్తుంది. చూడవచ్చు, 1-2 సార్లు చూడవచ్చు. సార్ వల్గర్గా ఏం లేదు. హీరోయిన్ ఆమె బాగానే ఉంది, కొత్త హీరోయిన్ అయినా నెక్స్ట్ పైకి వస్తుంది ఆమె. ఈ సినిమా అంతా నడిచిన నెక్స్ట్ ఆమె హీరోయిన్ వచ్చేస్తుంది. బాగుంది ఫిలిం.